Hello guys, welcome back to AP Budget 2024-2025 సెకండ్ సెషన్. ఈ సెషన్లో మనము అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన బడ్జెట్ అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో దాదాపు 43,000 కోట్లతోని ఈ ప్రతిపాదన అనేది తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఎంత ఆధారపడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ యొక్క స్టేట్ పాపులేషన్ ఏదైతుందో ఆ ప్రజలు ఎవరైతున్నారో, ఇక్కడ ప్రజలు అనే దానికంటే ఎక్కువగా ఆ వర్క్ ఫోర్స్ అని చెప్పేసి అనొచ్చు, శ్రామిక శక్తి. ఆ యొక్క శ్రామిక శక్తి ఏదైతే ఉందో దాదాపు 62% మంది దాదాపు మనకి వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఆధారపడుతున్నారు ఆర్ నిమగ్నం అయ్యారు, ఎంగేజ్ అయినారనే సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నెముక్క లాంటిది. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాక్ బోన్. వెన్నెముక్క అనేది అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాక్ బోన్ టు అవర్ ఏపీ స్టేట్ జిఎస్డిపి అనే సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సార్ వర్క్ ఫోర్స్ అన్నారు, ఎంతమంది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుందన్నారు, అది ఓకే. మరి మన రాష్ట్ర జిఎస్డిపి ఏదైతే ఉందో, మన రాష్ట్ర జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మన రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుంచి ఎంత కంట్రిబ్యూషన్ అనేది ఉంది, ఎంత వాటా ఉంది అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 1/3, 1/3 కంటే కొంచెం ఎక్కువగా ఆ యొక్క రాష్ట్ర జిఎస్డిపిలో ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్కి సంబంధించిన షేర్ ఉందన్న సంగతి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మనకి బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. బడ్జెట్ అనొచ్చు, లేకపోతే పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్లో మనకి అందరికీ తెలిసిందే. సో మీరు గత నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే ఏపీ ఎకానమీ మీద ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళకి కొంచెం క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, మనము ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నాము అండ్ ఆల్మోస్ట్ అందుకే వెన్నెముక్క లాంటిది అనేది ఉంది. అండ్ మన రాష్ట్ర జిఎస్డిపిలో చూసుకుంటే 35%. సో ఆల్మోస్ట్ 8,000 కోట్లమ్మా, 43,000 కోట్లు. 8,000 కోట్లు 43,000 crores వచ్చేసి అచ్చెన్నాయుడు గారు ఈ యొక్క అగ్రికల్చర్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇరిగేషన్ మెయింటెనెన్స్ కోసం ఆల్మోస్ట్ ఎక్కువగానే ఉందమ్మా. అండ్ ఇది కాకుండా ఉదయం పూట 9 గంటలు ఉచితంగా కరెంట్ అని చెప్పేసి దాన్ని కూడా కేటాయింపులు అనేది చేయడం జరిగింది. అవన్నీ కూడా జనరలైజ్డ్ స్టేట్మెంట్స్, అవి మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటి మెయింటెనెన్స్ కోసం దాదాపు 14,600 కోట్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇది కాకుండా పవర్ స్కీమ్స్, ఏదైతే ఫ్రీ పవర్ అనేది ఏదైతే ఉందో ఉచితంగా ఆ యొక్క వ్యవసాయ బోర్లు ఏదైతున్నాయో, ఆ అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఏదైతున్నాయో, సో పగటి పూట 9 గంటలు ఉచితంగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ డే టైం అని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం అనేది దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా కేటాయింపులు అనేది చేశారు. అండ్ అన్నదాత సుఖీభవ, సో ఏదైతే ఉందో ఈ అన్నదాత సుఖీభవ గురించి మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ స్కీమ్స్ చెప్పా కదా, స్కీమ్స్ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దామని చెప్పేసి. సో దానికోసం ఈ యొక్క ఏదైతే ఉందో 7,000 కోట్లు, సో దానికోసం అండ్ సూపర్ 6 స్కీమ్ ఈజ్ ఆల్సో అలొకేటెడ్ 4,500 crores. సో అన్నదాత సుఖీభవ కోసం కూడా దాదాపు 4,500 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో ఇది పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్లస్ ఏదైతే అంతకుముందు రైతు భరోసా అంటాం కదా, ఆ రైతు భరోసా పథకాన్ని వాళ్ళు మార్చడం జరిగింది. ఓకేనా, కొంచెం పెంచడం జరిగింది, అమౌంట్ అనేది పెంచి దానికి ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా డీటెయిల్గా దానికి సంబంధించిన అంశాలని చెప్పా కదా. సో మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోదాం, ఇంకా అన్నదాత సుఖీభవ అనేది ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ అనే టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీకు బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, సార్ ఏంటి సార్ ఈ యొక్క ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్, గతంలో ఉన్న మన రైతు భరోసా పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్షన్, ఏం ప్రొడక్షన్ అమ్మా? అగ్రికల్చర్ ప్రొడక్షన్, వ్యవసాయ ఉత్పత్తి. ఇప్పుడు మనకి ఏదైనా సరే పంటలు పండించాలి అంటే మనకు కావాల్సింది ఇన్పుట్స్ అనేది కావాలి. ఏం కావాలి? ఇన్పుట్స్, ఉత్పాదకాలు అనేది కావాలి. ఆ ఇన్పుట్స్ కావాలి అంటే రైతు వచ్చేసి మార్కెట్లో సీడ్స్, విత్తనాలు అనేది కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఫర్టిలైజర్స్ అనేది కొనుగోలు చేయాల్సి వస్తుంది. అండ్ ఇది కాకుండా వేజెస్, కూలీలకి వేతనాలు అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా మెయిన్ వచ్చేసి టిల్లింగ్ అంటే తెలుసు కదా, ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క కూలీ ఏదైతే ఆ యొక్క రైతు ఎవరైతున్నారో ఆ యొక్క నేలని దున్నడం అని చెప్పేసి అంటాం. ఓకేనా, ట్రాక్టర్తోని కానీ లేకపోతే ఎడ్ల బండితోని ఆ యొక్క నేలని దున్నడం అంటాం కదమ్మా. ఆ టిల్ అనేది ల్యాండ్ అనేది టిల్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా వ్యవసాయ అగ్రికల్చర్ పంప్ సెట్స్కి సంబంధించిన రిపేర్స్, ఆ యొక్క వ్యవసాయ పనిముట్లకి సంబంధించిన అంటే అగ్రికల్చర్ మిషనరీ అనేది ఏదైతే ఉందో ఆ మిషనరీకి సంబంధించిన రిపేర్స్ కోసం ఖచ్చితంగా ఇన్పుట్స్ అనేది కొనుగోలు చేయాలి, రైతులు వచ్చేసి కొనుగోలు చేయాలి ఆ యొక్క మెయింటెనెన్స్ కోసం.
అంటే సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఆ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వ్యవసాయ కార్యక్రమాలు అనేది ఇనిషియేట్ చేయాలి అంటే ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా ఎంతోమంత మనకి డబ్బు అనేది ధనం అనేది మనీ అనేది అవసరం. సో చాలామంది రైతులు వచ్చేసరికి ఆ యొక్క పెట్టుబడి సహాయం లేకపోవడం వల్ల, అంటే ఎక్కువ శాతంగా చూసుకుంటే మనము ఆ కృష్ణా గోదావరి డెల్టా బేసిన్ కాకుండా ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులు వచ్చేసి అధిక శాతం వచ్చేసి మాన్సూన్స్ ఋతుపవనాల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఇరిగేషన్ ఫెసిలిటీస్ నీటిపారుదల సౌకర్యాలు అనేది కొన్ని ప్రాంతాల్లో మనకి ఉండవు కాబట్టి సో అలాంటి పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో కొంతమంది రైతులు వచ్చేసరికి ముందడుగు వేయాలా వద్దా, అసలు వ్యవసాయ కార్యక్రమాలు అనేది ప్రారంభించాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ అనేది ఎందుకు, ఒకవేళ వ్యవసాయ పెట్టుబడి పెడితే మళ్ళీ తిరిగి వర్షాలని సకాలంలో ఆన్ టైంలో రాకపోతే మన పరిస్థితి ఏంది, పెట్టుబడి అంతా కూడా వేస్ట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో చాలామంది వెనకడుగు వేయడం జరుగుతుంది. ఆ యొక్క ఫాలో ల్యాండ్స్, ఓకేనా, ఫాలో ల్యాండ్స్ కరెంట్ ఫాలో ల్యాండ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఆ సంవత్సరం వచ్చేసి లేదంటే ఆ 2 సీజన్లు వచ్చేసి వాళ్ళు వ్యవసాయం నుంచి విత్డ్రా అయిపోతుంటారు, ఉపసంహరించుకుంటారు. దానివల్ల మనకేంది, ఆ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అవుట్పుట్ ప్రొడక్షన్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుందా లేదా? ఎస్, ఆ యొక్క ఉత్పత్తి, పంట యొక్క ఉత్పత్తి అనొచ్చు, ఆ యొక్క పంట యొక్క దిగుబడి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క ఈల్డింగ్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. తద్వారా మన ప్రొడక్షన్ పడిపోతుంది, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది మనకి డిక్లైన్ అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఎవరైతే వ్యవసాయ పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం 6,000 రూపాయలు. అందుకే చూడండి, అన్నదాత సుఖీభవ అని కాకుండా చాలా స్పష్టంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది PM కిసాన్. ఏం కిసాన్? PM కిసాన్ ఏదైతే ఉందో PM కిసాన్ అంటే సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్. PM కిసాన్ ఏపీ అన్నదాత స్కీమ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏపీ ఏదైతే మనం చెప్పుకున్నామో అన్నదాత సుఖీభవ స్కీమ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, సుఖీభవ. సో అటు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది కలిగి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది కూడా కలిగి ఉంటుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది మనకి 6,000 రూపాయలు అనేది మనకి ఇస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రైతుల యొక్క ఖాతాల్లో ఈ యొక్క ఏపీ అన్నదాత సుఖీభవ అనేది ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది జమ చేస్తారు ప్రతి సంవత్సరం? అగ్రికల్చర్ సీజన్ కంటే 20,000 రూపీస్, 20,000 రూపాయలు అనేది వాళ్ళు జమ చేయడం జరుగుతుంది. సో ఆ 20,000 రూపాయలు అనేది ఇందులో కేంద్రం యొక్క వాటా ఎంత ఉంది? 6,000 అండ్ రాష్ట్రం యొక్క వాటా ఎంత ఉంది? 14,000. మరి గత ప్రభుత్వం రైతు భరోసాకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి డిఫరెన్స్ ఏంటంటే, అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో 13,500 రూపాయలు ఎంత ఇచ్చేవాళ్ళు? 13,500 రూపాయలు. ఈ 13,500 రూపాయలు చూసుకుంటే 6,000 రూపాయలు PM కిసాన్ సమ్మాన్ నిధి కింద, 7,500 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది కేటాయించింది. సో ఈసారి ఏమైంది, ఈ 6,000 అనేది అలాగే ఉండిపోయింది. కానీ ఇది మాత్రం ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా డబల్ అయింది. మేబీ ఎగ్జామినర్ డైరెక్ట్గా మనకి పథకం మీద కాకుండా గత ప్రభుత్వం పథకంతో పోలిస్తే కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా ఈసారి ఇది అడిగే ఛాన్సెస్ ఉందా లేదా? అందుకే అన్నాను కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చెప్పుకోవాలి అని. సో ప్రతిదీ కూడా మనకి నోట్స్లో ఉన్నది, ప్రతిదీ కూడా వెబ్సైట్స్లో ఉన్నది, ప్రతిదీ కూడా పథకంలో ఉన్నది, క్లాస్ నోట్స్లో ఉన్నది. కాంపిటేటివ్ ఏదైతే మనం చెప్పుకున్న ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చిన నోట్స్ ఉన్నదే అనేది వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అందరూ అదే చెప్తారు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక అన్నదాత సుఖీభవ రైతు ఖాతాలో 20,000 జమ అవుతున్న సంగతి ఎవ్రీబడి నో. దాదాపు 43,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ అని తెలుసు, అందులో ఆల్మోస్ట్ 4,500 కోట్లు దీనికి ప్రకటించారన్న సంగతి ఎవ్రీబడి నో. కానీ ఎంత శాతం అనేది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా అనేది 2 రెట్లు పెరిగిందా, 1.5 రెట్లు పెరిగిందా, లేకపోతే డబల్ అయిందా, ట్రిపుల్ అయిందా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా మీరు పాత లెక్కలు కూడా గుర్తుపెట్టుకొని మనం కంపారిజన్ చేసుకోవాలమ్మా. లేకపోతే ఒక్కొక్కసారి టఫ్ ఇచ్చాడానికి ఒక బిట్ అనేది ఇలాగే పోతుంది. సో కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు ప్లస్ రాష్ట్రం 14,000 రూపాయలు, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అనేది అందించింది. 3 దశలు 3 విడతలుగా ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో రాష్ట్రంలో భూమి లేని సాగుదారులకి ఆర్థిక సహాయం సంవత్సరం ₹23 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నుంచి అందిస్తామన్నారు. సో ఎవరైతే మనకి ఆ భూమి లేని సాగుదారులు ఎవరైతే ఉన్నారో టెనెంట్స్, ఓకేనా, CCRC కార్డ్స్ అని చెప్పేసి ఇస్తారమ్మా. సో ఆ యొక్క CCRC కార్డ్స్ ఎవరైతే ఉన్నారో అంటే భూమికి
భూమిని వ్యవసాయ భూమిని ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుంటారు కొంతమంది, ఓకేనా. సో ఆ కౌలుకు తీసుకున్న వాళ్ళు ఎవరైతున్నారో ఆ యొక్క కౌలుకు తీసుకున్నారు దాదాపు ఆ యొక్క 11 నెలలకి సంబంధించిన అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి. ఎంత అగ్రిమెంట్ చేసుకోవాలి? 11 నెలలకి సంబంధించిన అగ్రిమెంట్. సో ల్యాండ్ ఓనర్ ఎవరైతున్నారో, భూమికి సంబంధించి యజమాని ఒకరు ఉంటారు, అండ్ భూమి కౌలుకు తీసుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఒకరు ఉంటారు. సో ఎవరైతే వీళ్ళని ఏమంటారు, వాళ్ళకి ఏం జారీ చేస్తారు? ఎంఆర్ ఆఫీస్లో CCRC కార్డ్స్ అని చెప్పేసి అంటాం. అది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. క్రాప్ కల్టివేషన్కి సంబంధించిన ఆ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో CCRC కార్డ్స్ అని చెప్పేసి అంటాం. సో అధికారికంగా అఫీషియల్గా మేము కౌలుదారులు అని చెప్పేసి, ఓకేనా. ఆ 11 నెలలకి సంబంధించిన అగ్రిమెంట్ అని చూపిస్తే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, సర్వే నెంబర్లు, ఈ యొక్క యజమానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ అవన్నీ చూపిస్తే ఆ యొక్క డైరెక్ట్గా 20,000 రూపాయలు అనేది యజమాని ఖాతాలోకి వెళ్తాయా లేకపోతే కౌలుదారుల ఖాతాలోకి వెళ్తాయా? ఆ యొక్క కౌలుదారులు ఎవరైతున్నారో, సో యజమాని కాకుండా డైరెక్ట్గా దున్నేవాడిదే భూమి అంటాం కదా, ల్యాండ్ టు ద టిల్లర్. సో ఎవరైతే వ్యవసాయ రంగంలో నిమగ్నమైన వాళ్ళు, ఎంగేజ్ అయిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే నిజమైన లబ్ధిదారులుగా బెనిఫిషియరీస్ ఉండాలన్న ఉద్దేశంతో CCRC కార్డ్స్ అని చెప్పేసి, ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న గిరిజనులకి ROFR కార్డ్స్ అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అనేది, గత ప్రభుత్వం అనేది జారీ చేసింది. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం ఏదైతే అనుసరించిన విధానాల్ని మేము అక్కడ లోపాలనేది లేకుండా దాన్ని సవరించకుండా యాజ్ ఇట్ ఈజ్ మేము ఫాలో అవుతున్నాం అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మనకి ఆ మెసేజ్ అనేది కన్వే చేస్తుంది, ఓకేనా. అయితే ఈ అన్నదాత సుఖీభవ కింద ఇంకా విధి విధానాలు అనేది ఖరారు అవ్వలేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. కరెంట్ అఫైర్స్ అనేది వస్తే మాత్రం కొంచెం ఆ విధి విధానాలు, మార్గదర్శకాలు, డైరెక్టివ్స్ ఏదైతున్నాయో దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఆదేశాల కోసం వెయిట్ చేయండి, జీవో నెంబర్తో సహా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా దీనికి లబ్ధిదారుడుగా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అధికారికమైన CCRC కార్డు కలిగిన ప్రతి కౌలుదారుడు కూడా దీనికి అర్హదారుడుగా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేది ఉన్నాయి. సో ద స్కీమ్ విల్ ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సాయం, పెట్టుబడి సాయం, ఫర్టిలైజర్స్, సీడ్స్, రిపేర్స్ చెప్పే కదా, సో దట్ వాళ్ళ యొక్క క్రాప్స్ అనేది గ్రో చేయడం కోసం, ఓకేనా. సో సింపుల్గా చెప్పాలంటే ఫార్మింగ్ అనేది కంటిన్యూస్గా, నిరంతరంగా ఆ ప్రక్రియ అనేది కొనసాగాలి, ఓకేనా. సో ఖచ్చితంగా రైతుల యొక్క మేలు అనేది జరగాలి, రైతుల యొక్క ఆదాయం అనేది మెరుగవ్వాలి, అగ్రికల్చర్ అనేది ప్రోగ్రెసివ్గా ఉండాలి, అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అనేది మనం వేగవంతంగా పెంచాలి. సో రైతుకి ఎంతో కొంత ఆర్థిక సహాయం, పెట్టుబడికి సంబంధించిన ఆ యొక్క సహాయం, ఫినాన్షియల్ ఇన్పుట్ అసిస్టెన్స్ స్కీమ్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. సో కొంచెం దీని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ల్యాండ్ రికార్డ్స్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్, ఇవన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవి కూడా కొంచెం చూసుకున్నాము. నెక్స్ట్ వన్, ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించినవి, ఇదే మనకి ఆ వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్లో మేము కొత్తగా పొలం పిలుస్తుంది అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఏం పిలుస్తుంది? పొలం పిలుస్తుంది. మరి గతంలో ఇదే పొలం పిలుస్తుంది అనే పథకం ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే పొలం బడి. సో పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్ ఫర్ 4 months ఫ్రమ్ July 23rd. సో అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్గా ఏ సీజన్ అనేది స్టార్ట్ అయిందమ్మా? ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయిందా, రబీ సీజన్ అనేది స్టార్ట్ అయిందా? అందరికీ తెలిసిందే. సో మనకి ఆ ఖరీఫ్ సీజన్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఏ సీజన్ స్టార్ట్ అయింది? ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఆ ఖరీఫ్ వచ్చేసి మనకి ఆ యొక్క జూలైలో మనకి పొలం పిలుస్తుంది. ఏం పిలుస్తుంది? ఆ యొక్క పొలం పిలుస్తుంది అన్న ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క పథకం అనేది ప్రారంభించడం జరిగింది. అంతకుముందు పొలం బొడి అని చెప్పేసి అన్నాం. పొలంకి సంబంధించిన ఆ బడి అని చెప్పేసి మనం చెప్పేవాళ్ళము. ఇప్పుడు పొలం పిలుస్తుంది. ఏం జరుగుతుంది? ఈ యొక్క పొలం పిలుస్తుందని చెప్పేసి సో మన అందరికీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాలు, ఐ థింక్ మీరు వినే ఉంటారు రైతు భరోసా కేంద్రాలకి సంబంధించింది. సో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక రైతు భరోసా కేంద్రం అనేది ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ యొక్క స్థానికంగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలమ్మా? వాళ్ళ ఈల్డింగ్ అనేది పెంచాలి. అంటే ఈల్డింగ్ అంటే తెలుసు కదా, ఆ యొక్క పంట యొక్క దిగుబడి అనేది ఏదైతుందో పంట యొక్క ఆ యొక్క దిగుబడి అనేది పెంచాలన్నా, ఉత్పాదకత పెంచాలన్నా, ఓకేనా. మరి వాళ్ళకి కావాల్సింది ఏంది? హై టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. రైతులకి అత్యాధునికమైన శాస్త్ర సాంకేతిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతుందో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అత్యాధునికమైన ఆ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికత అనేది ఏదైతుందో అది రైతులకు అనేది అందించడం జరుగుతుంది. అండ్ ఇది కాకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది అందించడం జరుగుతుంది. అత్యున్నతమైన ఆ యొక్క ప్రమాణాలు, ప్రాక్టీసెస్ అని చెప్పేసి అంటాం. ఆ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది అందించడం జరుగుతుంది. సో ఏంటి సార్ అసలు మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇది కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్, ఏదేవైపు ఎక్కువగా
అది చెప్పిస్తుందమ్మా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఏదైతుందో, ఓకే, జీవ రసాయనాలు, ఓకేనా, ఏదైతే మనం చెప్పుకున్నా ఆ బయో ఫర్టిలైజర్స్ అనేది ఏదైతే ఉందో ఆ బయో ఫర్టిలైజర్స్ కానీ ఆ యొక్క బయో పెస్టిసైడ్స్ అనేది ఏదైతుందో వాటి వాడకం, సేంద్రియ వ్యవసాయం వాడకం ఏదైతుందో ఆ సేంద్రియ వ్యవసాయం వైపు ఎక్కువగా వాళ్ళని తీసుకెళ్ళడము. సో ఫైనల్గా ఏంటంటే రైతులకి సింపుల్గా చెప్పాలంటే సమాచారం, ఓకేనా, ఎప్పటికప్పుడు కూడా ఆ సమాచారం అనేది అత్యాధునికమైన సమాచారం అనేది ఎప్పటికప్పుడు కూడా అందించడం అనేది ఈ పొలం బడి యొక్క ముఖ్య ఉద్దేశం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మరి అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటి సార్? ఇదంతా బాగానే ఉంది, అసలు ఏంటనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఈ బయో ఫర్టిలైజర్స్ ఇప్పుడు చూడండి, సింపుల్గా చెప్పాలంటే రైతు యొక్క ఇప్పుడు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫామ్ ఫీల్డ్ స్కూల్స్ అంటాం, వీటిని ఏమంటాం, ఈ ఫామ్కి సంబంధించి ఇంగ్లీష్లో ఫామ్ ఫీల్డ్కి సంబంధించిన ఆ స్కూల్స్ అని చెప్పేసి అంటాం. రైతులకి ఇన్పుట్కి సంబంధించిన కాస్ట్, ఉత్పాదక ఖరీదు అంటాం. ఏం ఖరీదు? ఆ యొక్క ఉత్పాదకతకి సంబంధించిన ఆ యొక్క ఖరీదు అనేది ఏదైతుందో ఆ యొక్క ఉత్పాదక ఖరీదు అనేది తగ్గించాలి, ఉత్పాదక ఖరీదు తగ్గించి అండ్ రైతులకి సంబంధించిన అవుట్పుట్ ఏదైతుందో దిగుబడి అనేది ఏదైతుందో ఆ దిగుబడి ఈల్డింగ్ అనేది పెంచాలి. సో ఒక పక్క మనకి కాస్ట్ అనేది తగ్గుతూ ఉండాలి, ఇంకో పక్క రైతులకు ఆదాయం అనేది ఏదైతుందో అది పెంచుకుంటూ పోవాలి, దిగుబడి పెంచుకుంటూ పోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇంతకుముందు పాత బల్బ్స్ ఉండేవి, తెలుసు అనుకుంటే కదా, పాత బల్బులు వచ్చేసి ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ ఉండేది, మనకి తక్కువ ల్యూమిన్స్ అంటే ఆ యొక్క కాంతి అనేది తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసాము, ఎల్ఈడి వాడుతున్నాం, దానివల్ల పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ల్యూమిన్స్ అంటే అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. సో సేమ్ రైతులకు కూడా అంతే, ఆ సీడ్స్, సో రైతులు సొంతంగా తన విత్తనాలు అనేది తను సమకూర్చుకోవడము, బయో ఫర్టిలైజర్స్ వైపు ఎక్కువగా వాళ్ళని మెరుగుపరచడము, సో వాళ్ళకి టెక్నాలజీ అనేది అందించడము, ఆ యొక్క సమాచారం అనేది శాస్త్ర సాంకేతిక అందించడము. సో సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎస్పెషల్లీ ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించేదమ్మా సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తుంటారు. సో సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే తెలుసు కదా, ఆ యొక్క పొలంలో ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న నేలల్లో ఆ యొక్క సారవంతం అనేది ఎంత ఉంది, ఆ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ భౌతికపరమైన ఆ యొక్క ప్రాపర్టీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, సో అందులో ఆ యొక్క నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, సల్ఫర్ అనేది ఎంత ఉంది, సో దానికి ఆధారంగా ఏ పంట వేస్తే ఏ దిగుబడి అనేది ఎంత వస్తుంది, నీటి పారుదలది అనేది ఎంత వాడాలి, నీరు అనేది ఎంత వాడాలి, ఓకేనా. సో ఆ యొక్క మ్యాక్రో ఏదైతే మనం చెప్పుకున్న పారామీటర్స్, స్థూల పోషకాలు అనేది ఎంత ఉన్నాయి, మైక్రో పారామీటర్స్ సూక్ష్మ పోషకాలు అనేది ఎంత ఉన్నాయి, ఆ యొక్క సాయిల్కి సంబంధించిన pH లెవెల్ అనేది ఎంత ఉంది, సో ఏ పంట వేస్తే ఎంత ఆ యొక్క రైతుకు అనుగుణంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫామ్ ఫీల్డ్ స్కిల్స్ కిందకి వస్తుంటాయి. సో ఇంకా చాలా అంశాలు అనేది ఇందులో ఇంక్లూడ్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఈ ఆర్బీకే సెంటర్లలో, ఎక్కడమ్మా ఆర్బీకే సెంటర్లలో ఫామ్ ఫీల్డ్ స్కూల్స్ అంటే ముందు వాళ్ళు ఆర్బీకే సెంటర్లో రైతులందరికీ కూడా థియరిటికల్గా థియరిటికల్గా వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇచ్చి తర్వాత వారానికి ఒక్కసారి వాళ్ళకి ఆ ఫామ్స్ ఏదైతున్నాయో ఆ పొలాలకి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా సమీక్షించడం జరుగుతుంది, రివ్యూ చేయడం జరుగుతుంది. సో వీటిని మనం ఏమంటాం, పొలం పిలుస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పొలం పిలుస్తుకి సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి మంగళ మరియు బుధవారం ఎన్ని రోజులు, 2 రోజులు, వారానికి 2 రోజులు, రోజుకి 2 గ్రామాల చొప్పున ఈ యొక్క పొలం పిలుస్తుందనే కార్యక్రమం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. జూలై 23 అనేది వెరీ 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 ఇంపార్టెంట్ డేట్. ఖచ్చితంగా ఆ జూలై 23 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి సీజన్లో 4 నెలలు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో ఎవరు పాల్గొంటారు సార్? కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు అంటే కాదమ్మా, శాస్త్రవేత్తలు. ఇప్పుడు మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్జీ రంగా యూనివర్సిటీ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆ యొక్క యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, వాళ్ళు వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ అగ్రికల్చర్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసే విధంగా ముందడుగు వేస్తున్నారు. 100% ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని జిల్లా కోఆర్డినేటర్లను కూడా నియమిస్తున్నారు. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కోఆర్డినేటర్, జిల్లా కోఆర్డినేటర్స్ ఏదైతున్నాయో దాన్ని మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. జిల్లాకి ఒక కోఆర్డినేటర్ అనేది నియమిస్తున్నారు. ఇంకా ఏమన్నా సమస్యలున్నా, ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ 15525కి ఫోన్ చేసి ఆ పరిష్కారం అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? రైతులు నేరుగా తన సమస్యల్ని, సందేహాలని మేబీ ఒక్కొక్కసారి టోల్ ఫ్రీ నెంబర్స్ గత ప్రశ్నలకి సంబంధించిన ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 100% టోల్ ఫ్రీ నెంబర్స్ అడుగుతున్నాడమ్మా. ఓకే, కిసాన్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏంది, ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏంది, ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. పొలం పోలీస్తుంది నుంచి మాత్రం ఖచ్చితంగా ఈసారి బిట్ పడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించింది యాజ్ ఎ సెట్ బడ్జెట్లో
ఖచ్చితంగా కేవలం మనము ఆ యొక్క బడ్జెటే కాకుండా పథకాలు కూడా డిస్కస్ చేస్తారని స్టార్టింగ్లోనే చెప్పాను. దానికి తగ్గట్టుగానే మీకు ఇక్కడ ఈ పథకాలు కూడా చెప్తున్నాను. సో ఇట్ హాస్ బీన్ ప్రపోజ్ టు కండక్ట్ పొలం పిలుస్తోంది ప్రోగ్రామ్ ఫర్ 4 months ఇన్ ఖరీఫ్ అండ్ రబీ సీజన్, బ్రింగింగ్ అవేర్నెస్ అబౌట్ ద మోడర్న్ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్. చెప్పే కదా మోడర్న్ మెథడ్స్, అత్యాధునికమైన మోడర్న్ మెథడ్స్. ఎక్కువగా ఈ పొలం పిలుస్తాను అనేది దేని మీద ఫోకస్ చేస్తుందంటే అమ్మా, ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతుందో, ఆ యొక్క సేంద్రియ వ్యవసాయం అనేది ఏదైతుందో, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కదా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతుందో, పరంపరగత్ కృషి వికాస్ యోజన గుర్తొచ్చిందా లేదా? ఆ పరంపరగత్ కృషి వికాస్ యోజన ఏదైతుందో అటువైపు, ఓకేనా. సో గో బ్యాక్ టు వేదాస్ అన్నట్టు మళ్ళీ ఆ యొక్క పాత పురాతన పద్ధతులు ఏదైతున్నాయో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం. అంటే సింపుల్ చెప్పాలంటే ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని సుస్థిరత తీసుకురావాలి అనేది ఉద్దేశంతో. సో ఎక్కువగా ఆ యొక్క ల్యాండ్ పొల్యూషన్ నివారించడం కోసం, సాయిల్ పొల్యూషన్ ఏదైతుందో దాన్ని నివారించడం కోసం, ఓకేనా, ఎక్కువగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో చాలామంది వేరియల్ అఫీషియల్స్ యూనివర్సిటీస్ నుంచి ఉంటారు, అవన్నీ కూడా మీకు చెప్పాను. ఈచ్ డే డైరెక్ట్ అవుట్రీచ్ టు సపోర్ట్ ద ఫార్మర్స్, ఇవన్నీ కూడా కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. సో నాలెడ్జ్, విజ్ఞానం అనేది ఇస్తారు, వాళ్ళకి నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుంది, న్యూ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ యొక్క అక్షరాస్యత అనేది, వ్యవసాయం అనేది ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కల్టివేషన్ కాస్ట్ తగ్గించడము, ప్రమోటింగ్ బెటర్ ప్రాక్టీసెస్, ఎంకరేజింగ్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్, సహజ ప్రకృతి వ్యవసాయాన్ని పద్ధతుల్ని ప్రోత్సహించడం, ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ, దిగుబడిని పెంచడము, ఎన్హాన్సింగ్ ద ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ది ఫార్మర్స్. చెప్పా కదా, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏదైనా మనకి భాష కంటే భావం ముఖ్యమమ్మా, ఇది కొంచెం ఫోకస్ చేయండి.